హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని. ఏంటి షార్ట్ వీడియో కూడా ఇంట్రడక్షన్ ఇస్తుంది అనుకుంటున్నారా? అంటే మన ఛానల్లో ఫుల్ వీడియోలు పోస్ట్ చేయడం లేట్ అవుతుంది కదండి. ఆ డైలాగ్ చెప్పాలనిపించింది, అందుకు చెప్పేశాను. సో మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే మన ఛానల్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఇలా రైస్ ఐటమ్స్ కాకుండా కర్రీలాగే చేస్తున్నానండి. సో స్కూల్స్ అయితే రీఓపెన్ చేసేసారు కదా, తల్లులకి పెద్ద హెడేక్ అయిపోద్ది. సో హడావిడి లేకుండా ఇలా సింపుల్ రెసిపీస్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఈజీగా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి. అరటికాయ ఫ్రై చాలామంది పిల్లలు ఇష్టపడరు, కాకపోతే నేను చేసే విధంగా చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది. దానికోసం ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో దంచిన వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసేసుకోవాలండి. బాగా మెత్తగా ఉడికించొద్దండి, జస్ట్ నేను చూపించాను కదా వీడియోలో, అట్లా నొక్కితే విరిగిలేగా ఉడికించి పెట్టుకుంటే సరిపోతుంది. అవి కూడా వేసేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఉడికించేటప్పుడు ఉప్పు పసుపు వేస్తే కర్రీలో చూసుకుని వేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారము, లాస్ట్లో దింపే ముందు ఎండు కొబ్బరి వేసి కొద్దిసేపు తిప్పేసుకుని దింపేసుకుంటే అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్